హాయ్ వెల్కమ్ టు సాయిరామ్ ఇన్స్టిట్యూషన్స్. మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మినిమైజేషన్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా ఆర్ మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ చూసాం కదా. ఈరోజు వచ్చేసి ఈక్వివాలెన్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎం. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ఫ్లాట్ సబ్జెక్ట్ అనమాట. యూనిట్ 1లోదే ఈక్వివాలెన్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎం అంటాడు. అంటే రెండు ఆటోమేటాస్ ఇస్తాడనమాట. FA1 ఇస్తాడు, FA2 ఇస్తాడు. వాడే డయాగ్రామ్స్ ఇచ్చేస్తాడు. దీనికి ఫైనైట్ ఆటోమేటాస్ రెండు ఈక్వివాలెంటా కాదా చెప్పమంటాడు. ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే కన్సిడర్ ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ ఆఫ్ two automatas as one group. అంటే దీనికి ఓన్లీ మనం కన్స్ట్రక్ట్ చేయాల్సింది టేబుల్ ఒకటే అనమాట. టేబుల్ దీని ఆన్సర్ అనమాట. ఆ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏం చేయాలంట, దీనిలో ఇనిషియల్ స్టేట్, దానిలో ఇనిషియల్ స్టేట్, అంటే అదే ఇనిషియల్ స్టేట్ అదే ఫైనల్ స్టేట్ కదా. ఆ రెండింటిని కలిపి ఒక గ్రూప్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ స్టెప్ 2లో ద గ్రూప్ ఆఫ్ final state cannot repeated with any intermediate states. అంటే ఫర్ సపోజ్ Q1 Q4 అనేది మనకి ఇనిషియల్ స్టేట్ అవి ఫైనల్ స్టేట్ అవే కదా. వాటిని మనం ఇక్కడ ఒక గ్రూప్గా తీసుకున్నాం. అంటే Q1ని Q4 ఒక గ్రూప్గా తీసుకున్నాం. అంటే ఈ గ్రూప్ మొత్తం ఎక్కడొచ్చినా ఇలాగే రావాలి. అంతేగాని ఫర్ సపోజ్ Q1 వచ్చి Q6 వచ్చింది అనుకోండి, ఇంటర్మీడియట్ స్టేట్తో కలిసింది. ఇట్ ఈస్ రాంగ్. ఇలా రాకూడదు. ఇలా వస్తే బోత్ మెషిన్స్ ఆర్ నాట్ ఈక్వివాలెంట్. ఇలా మనం తీసుకున్న గ్రూప్తో కంబైన్డ్గా రాకుండా నార్మల్గా వస్తే బోత్ ఆటోమేటాస్ ఆర్ ఈక్వివాలెంట్ అని అర్థం అనమాట. అలా రాసుకోవాలి. స్టెప్ 3లో మీరు ఏం రాసుకుంటారంటే, so both FAs are equal, otherwise not equal అని రాసుకుంటాం. అంటే ఇలా మనకి the group of final state cannot be repeated with any intermediate state, so both finite automatas equal, otherwise అలా రాకపోతే not equal. ఇలా జస్ట్ మీరు 3 steps అల్గోరిథం రాసుకోవచ్చు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. దెన్ డ్రా టేబుల్. కన్సిడర్ ఇక్కడ మన ఇన్పుట్స్ వచ్చేసి CD అన్నమాట. ఇవి ఇన్పుట్స్, ఇవి మనకి స్టేట్స్. ఫస్ట్ స్టేట్ ఏం తీసుకోవాలి, Q1, Q4 యాజ్ వన్ గ్రూప్. ఓకే, Q1, Q4 తీసుకుందాం. Q1C ఎక్కడికి వెళ్తుంది, Q1కే వెళ్తుంది. Q4C ఎక్కడికి వెళ్తుంది, Q4కి వెళ్తుంది. ఇలా రావచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ Q1D నుంచి D ఎక్కడికి వెళ్తుంది, Q1 నుంచి D వచ్చేసి మనకి Q2కి వెళ్తుంది. Q4 నుంచి D ఎక్కడికి వెళ్తుంది, Q5. అంటే Q2 Q5 ఆర్ ద ఇంటర్మీడియటరీ స్టేట్స్. ఓకే, ఇది FS అన్నమాట, ఫైనల్ స్టేట్. దీన్ని ఏమంటారంటే ఇంటర్మీడియటరీ స్టేట్ IS. ఇప్పుడు మనకి ఇంటర్మీడియటరీ స్టేట్ Q2 Q5 తీసుకోండి. మళ్ళీ ఇక్కడ ఏదైతే న్యూ స్టేట్ వచ్చిందో ఆ న్యూ స్టేట్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయండి. Q2C ఎక్కడికి వెళ్తుంది, Q2C goes to Q3కి వెళ్తుంది. దెన్ అగైన్ Q5C నుంచి C ఎక్కడికి వెళ్తుంది, Q6. దిస్ ఈజ్ ఆల్సో బి ఏ ఇంటర్మీడియటరీ స్టేట్ రావచ్చు. Q2 నుంచి D ఎక్కడికి వెళ్తుంది, Q1కే వెళ్తుంది. Q5 నుంచి D ఎక్కడికి వెళ్తుంది, Q4. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఆ రెండు కంబైన్డ్గా ఉండొచ్చు, నో ప్రాబ్లం. అండ్ Q2 Q5 అయిపోయింది. నెక్స్ట్ కొత్త స్టేట్ ఏమొచ్చింది మనకి, Q3 Q6. Q3 నుంచి C ఎక్కడికి వెళ్తుంది, Q3 నుంచి C goes to Q2కి వెళ్తుంది. Q6 నుంచి C ఎక్కడికి వెళ్తుంది, Q6 నుంచి C goes to Q7కి వెళ్తుంది. అంటే Q2 Q7. నెక్స్ట్ Q3 నుంచి D ఎక్కడికి వెళ్తుంది, సెల్ఫ్ లూప్. నెక్స్ట్ Q6 నుంచి D ఎక్కడికి వెళ్తుంది, సెల్ఫ్ లూప్. Q3 Q6 ఆల్రెడీ అవైలబుల్ స్టేట్. Q2 Q7 ఇస్ ద న్యూ స్టేట్. మళ్ళీ Q2 Q7 తీసుకోండి. Q2 Q7లో Q2 నుంచి C ఎక్కడికి వెళ్తుంది, Q3కి వెళ్తుంది. Q7 నుంచి C ఎక్కడికి వెళ్తుంది, Q6కి వస్తుంది. దెన్ Q3 Q6 స్టేట్. Q2 నుంచి D ఎక్కడికి వెళ్తుంది, Q2 నుంచి D goes to Q1కి వెళ్తుంది. దెన్ Q7 నుంచి D goes to Q4కి వెళ్తుంది. Q1 Q4 is already combined. అంటే మళ్ళీ ఎగ్జిస్టింగ్ వచ్చేసింది కదా.
అంటే ఇక్కడ మనకి ఇది ఇంటర్మీడియటరీ స్టేటే, ఇది ఫైనల్ స్టేటే. ఎక్కడా కూడా మనకి ఫైనల్ స్టేట్గా తీసుకున్నటువంటి గ్రూప్ ఇంటర్మీడియటరీ స్టేట్స్తో ఎక్కడ మిక్సప్ అవ్వలేదు. సో దట్ గివెన్ బోత్ ఫైనైట్ ఆటోమేటాస్ ఆర్ ఈక్వివాలెంట్. బోత్ ఆటోమేటాస్ మనం ఏం రాయొచ్చు, ఈక్వివాలెంట్ ఆర్ ఈక్వివాలెన్స్ అని రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఇచ్చిన 2 ఆటోమేటాస్ ఈక్వివాలెంట్. జస్ట్ ఈ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ప్రొసీజర్ రాసి మీరు టేబుల్ డ్రా చేస్తే చాలు. ఆ టేబుల్లో తీసుకునేటప్పుడు Q1 Q4 కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ ఆర్ ఫైనల్ స్టేట్ రెండింటిలో ఉన్నటువంటి దాని ఒక గ్రూప్ తీసుకుంటారు. ఈ గ్రూప్ ఎక్కడా కూడా వేరే ఇంటర్మీడియటరీ స్టేట్స్తో రిపీట్ అవ్వకూడదు. అలా అవ్వకోకుండా మనకి ఎగ్జిట్ స్టేట్స్ వచ్చేంత వరకు చేస్తే బోత్ ఆటోమేటాస్ ఆర్ ఈక్వివాలెంట్. ఒకవేళ ఏదైనా డయాగ్రామ్లో, ఫర్ సపోజ్ ఇదే డయాగ్రామ్లో ఇప్పుడు Q1 తీసుకున్నారు, Q1 వచ్చేసి ఏ Q7తోనూ కంబైండ్ అయ్యి వచ్చిందనుకో, ఇది ఆల్రెడీ ఫైనల్ గ్రూప్ కదా, Q7 ఇంటర్మీడియటరీ స్టేట్, రెండు కలిపి వచ్చినాయి కాబట్టి అప్పుడు అది నాట్ ఈక్వివాలెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇచ్చిన మన ఆటోమేటా మాత్రం ఈక్వివాలెన్స్, రెండు కూడా ఈక్వివాలెంట్ మెషిన్స్ అనమాట. ఓకే, ఇవి మనకి ఈక్వివాలెన్స్ ఆఫ్ FSM అనమాట. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనకి మూర్ అండ్ మిలే మెషిన్స్ సంబంధించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు దీనికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ ఏదైనా కావాలంటే నా కమెంట్ బాక్స్లో పెట్టండి. సో దట్ నేను మళ్ళీ ఇంకో వీడియోలో అవి రికార్డ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.